వెల్కమ్ టు పాయింట్. ఇక్కడ ప్రచారం దుష్ప్రచారం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కామన్ ఫ్యాక్టర్గా మారిపోయింది. ఏది జరిగినా సరే తమకు అనుకూలంగా దాన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయడం అన్నది మనం చూస్తూ ఉంటాము. అదే ప్రయత్నమే మరొకసారి జరిగిందని చెప్పాలి. అందులో ముఖ్యంగా ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారం ఉందో దాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో దాని కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నము, తద్వారా ప్రజల్లో ఆ పార్టీని చులకన చేసే ప్రయత్నం జరుగుతోందన్నది అందరూ ఒప్పుకోవాల్సిన అంశం. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్రచారము దుష్ప్రచారం సంబంధించిన అంశాన్ని నేను మరొకసారి డిస్కస్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇంకా వాళ్ళకి సిబిఐ కూడా వాళ్ళు మాట్లాడిన తప్పు అని చెప్పినాక ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. నిన్న ప్రెస్ లో చూసారా, వాళ్ళ ఛానల్ అడిగిన ప్రశ్నకే ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాడు. మీ కళ్ళకి వచ్చి చెప్పాడా, మీకు దేవుడు చెప్పాడా, లేదని చెప్పాడా అని అసలు అరుస్తున్నాడు. ఏంటో హైలైట్ మీరు నిన్న వీడియో చూసారా, శ్రావణ్ గారు మాట్లాడిన వీడియో. అసలు ఒక్కరి మొహంలో కూడా మేము తప్పు చేశాము అనే కాన్షియస్ వాళ్ళ ఫేసుల్లో ఉంది. మనం తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. జనాల్లో బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. ఏదైనా ఒక వీడియో వచ్చినప్పుడు ఆ వీడియోలో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఆ కంటెంట్లో కొన్ని పదాలని తీసేసినా, రీఎడిట్ చేసినా దాని అర్థం పూర్తిగా మారిపోతుంది అన్నది మనందరికీ తెలిసిన అంశమే. మన భాషలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ మారే ఒక్క అక్షరము లేదా ఒక పదము మొత్తం భావాన్నే మార్చే అవకాశం కూడా ఉంటుంది. సో నేను ఒక విషయాన్ని చూపిస్తాను. అయితే ఇక్కడ ఏదైతే ప్రచారాన్ని ఎలా దుష్ప్రచారంగా మార్చొచ్చు, ఒకరు మాట్లాడిన వాటికు అంటే వక్రీకరించడం వేరు, అందులో ఉన్న కొన్ని పదాలని తీసేసి దాని అర్థాన్ని పూర్తిగా మార్చేయడం వేరు. ఇదే వీడియో మీరు ఏదైతే చూసారో ఆ వీడియో గత 20 గంటలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం ఇప్పుడు వీడియో రిలీజ్ అయింది కదా, దాని ప్రకారము ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో జడ శ్రవణ్ కుమార్ అనే ఒక జైభీం పార్టీకి సంబంధించిన ఒక అధినేత, మాజీ న్యాయమూర్తి, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో చెప్పారు వాళ్ళందరి మొహాలు మాడిపోతున్నాయి నిజాన్ని చెప్పుకోలేక. అదే సందర్భంలో ఆ గిల్టీనెస్ వీళ్ళ మొహాల్లో నాకు కనిపించింది అనేది ఆమె చెప్పారు. అధికారం ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. కానీ అదే సందర్భంలో దేవదేవుడైన ఆ వెంకటేశ్వర స్వామి ఎటు నుంచి వచ్చి మాకు ఏం చేస్తారో అన్న భయం అయితే వాళ్ళలో కనిపిస్తుంది అన్నది ఆ వీడియో సారాంశం. సో అందులో చిన్న ఎడిటింగ్ చేస్తే ఆ అర్థం ఎలా పెడార్థంగా మారుతుందో నేను ఆ వీడియోని మీకు విత్ కంపారిజన్ చూపిస్తాను. ఎస్, ఆ వీడియో ఒకసారి చూపించండి. తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మాట్లాడటం తప్ప ఏదో తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. మేము గవర్నమెంట్ లో ఉన్నాం అన్న ఒక ఇది, తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మాట్లాడటం తప్ప ఏదో తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. ఎస్, ఈ వీడియోలో మొదటి 6 సెకండ్లు ఏదైతే అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం మాట్లాడినా ఏం చేసినా సరిపోతుంది అని ఏదైతే రోజా మాట్లాడారో అందులోంచి మొదటి 6 సెకండ్లు అధికారంలో ఉన్నామన్న విషయాన్ని పక్కన పెడితే తప్పు చేశాం అనే అక్షరము ఆ పదం ఎప్పుడైతే వాడారో ఆ పదం వాడిన వెంటనే దాని అర్థం ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే వీళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా, దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా, ఆ యాక్సెప్ట్ చేసిన అంశం ఏదైతే ఉందో దాని కారణంగానే ఇప్పుడు మేమందరం ఇబ్బంది పడుతున్నాము, వెంకటేశ్వర స్వామి ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తారో అన్న భయం మాలో ఉంది అనే విధంగా ఆ మీనింగ్ వచ్చేలాగా ఆ వీడియోని ఎడిట్ చేసి ఇవాళ చేస్తున్నారు. మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే ఎద్దు ఈనింది అనగానే దాన్ని తీసుకెళ్ళి గాడికి కట్టేయండి అనే వ్యక్తులు ఎక్కువ మంది అయిపోయారు. ఎవరైనా ఒక వీడియోని కానివ్వండి, ఏదైనా ఒక వ్యాఖ్యను కానివ్వండి ప్రచారం చేయగానే దాన్ని తీసుకొని ప్రసారం చేస్తూ వాళ్ళ సొంత కపిత్వాన్ని, వాళ్ళ సొంత మేధావితనాన్ని యాడ్ చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ వీడియోలో చెప్పాలనుకున్న విషయము అది కూటమి నేతలకు ఉద్దేశించిన విషయం అన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాని ఓవైపు కెమెరాలు ఉన్నాయని తెలుసు, అందులో నా వీడియోలో కూడా మనకి కెమెరా క్లియర్గా కనిపిస్తుంది. ఆ వీడియో ఉన్నప్పుడు అలాంటి విషయాలు నిజంగా వాళ్ళు తప్పు చేశామని భావిస్తే ఎవరు లేనప్పుడు వాళ్ళు మాత్రమే మాట్లాడుకుంటారు. కానీ ఎదురుగా కెమెరాలు పెట్టుకొని ఆ కెమెరాలో రికార్డ్ అవుతున్న విషయం తెలుసుకొని మాట్లాడే అవకాశం ఉందన్న కామన్ సెన్స్ను కూడా ఉపయోగించని చాలామంది ఆ గాడిన కట్టేసే గాడిదలు ఉన్నారని మనం చెప్పాల్సి ఉంది. ఈ పదము చాలా హార్ష్ అయినా సరే ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే
ఆ దాని మీద కామన్ సెన్స్ కూడా ఉపయోగించకుండా ఏదైనా ఒక వీడియో వచ్చిందనగా ఆ వీడియోని ప్రచారం చేయడము, ఆ ప్రచారం ద్వారా వాళ్ళు ఏదో లాభం పొందే ప్రయత్నం చేయడం, అవి కూటమి నేతలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చేస్తే ఓకే కానీ బట్ దాన్ని చాలామంది జర్నలిస్టులు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే ఈ పదం వాడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా సరే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు మాట్లాడిన సందర్భం ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్లో దానికి దీనికి కనెక్ట్ అవుతుంది. ఆ డాట్స్ కనెక్ట్ అవ్వకుండా ఒక వీడియో రిలీజ్ అయిపోతే ఆ వీడియోని నిజమని నమ్మేస్తే మనం చేయగలిగింది ఏముండదు. కానీ అక్కడ మాత్రం ఒక విషయాన్ని మరొకసారి రిపీట్ చేయాల్సిందే. ఈ దుష్ప్రచారం ద్వారా లాభం పొందాలనే ప్రయత్నము కూటమి చేస్తోంది అన్న వైసీపీకి సంబంధించిన కొన్ని అంశాలు అయితే మనకు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉన్నాయి. దానికి అనుగుణంగానే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే కల్తీ జరిగింది అన్న అంశానికి సంబంధించిన విషయం మాట్లాడుతూ వచ్చారో ఆ విషయాన్ని మరొకసారి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఏంటి అంటే ఏదైతే కల్తీ జరిగింది అని చెబుతున్న నెయ్యికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాల్ని మనము చూడాల్సిన పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఛార్జ్షీట్లోని కొన్ని అంశాలు, దానికి సంబంధించిన వీడియో కూడా నేను ప్లే చేయిస్తాను. ఆ ఛార్జ్షీట్లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు ఏవైతే మనం ఒకసారి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆ ఛార్జ్షీట్లో చాలా క్లియర్గా ఏం రాశారు, ఆ అంశాన్ని వీళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, ఆ దుష్ప్రచారాన్ని ఎలా తీసుకొస్తున్నారు దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. పేజ్ నెంబర్ 62లో ఛార్జ్షీట్లోని పేజ్ నెంబర్ 62లో 25/7/2024లో టీటీడీ ఒక 4 నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేస్తే వాటినే మళ్ళీ అంటే ఏఆర్ డైరీ ఫామ్ నుంచి వచ్చిన దాన్ని రిజెక్ట్ చేస్తే అదే దాన్ని ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్పింది. అందులో అనుకున్నంతగా ఆ టెస్ట్ రిపోర్టు తప్పుగా ఉంది. ఆ టెస్ట్ దాన్ని ఏదైతే ట్యాంకర్లో వాటిని రిజెక్ట్ చేయమని చెప్తే అదే సేమ్ దాన్ని మరొకసారి ఏఆర్ డైరీ ఫామ్ నుంచి వెనక్కి వెళ్ళి అది రిటర్న్ వచ్చింది అనే విషయానికి సంబంధించిన అంశం మనకు కనిపిస్తుంది. ఏఆర్ డైరీ ఫామ్ దాన్ని రిజెక్ట్ చేస్తే దాన్ని ఏదైతే టీటీడీ ఉందో టీటీడీ వాళ్ళకు ఇన్ఫామ్ చేస్తే అదే లారీలను ఒకరోజు తిప్పి తర్వాత వైష్ణవి డైరీ ఫామ్ పేరుతో రిటర్న్ తీసుకొచ్చి దాన్ని చేశారు. దాంతోనే లడ్డూ తయారు చేసి ఆ లడ్డూలకు సంబంధించిన రిపోర్టునే ఇప్పుడు కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలుగా ప్రచారం చేస్తున్నారన్నది వైసీపీ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే దుష్ప్రచారాలకు సంబంధించి ఒకే అంశాన్ని వాళ్ళ యాంగిల్లో చూపిస్తూ ఆ యాంగిల్లో చూపించే క్రమంలో ఎదుటి వాళ్ళు మాత్రమే దోషులు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అది నిజంగానే సిట్ ఛార్జ్షీట్కి సంబంధించిన అంశాన్ని మనము అబ్జర్వ్ చేస్తే అందులో చాలా క్లియర్గా చెప్తున్నారు. 4 ట్యాంకర్లు ఏఆర్ డైరీ ఫామ్ నుంచి వచ్చాయి, వాటిని టీటీడీ రిజెక్ట్ చేస్తే ఒకరోజు తిప్పి మళ్ళీ తిరిగి వచ్చి వైష్ణవి డైరీ ఫామ్ పేరుతో అవే దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పు ఎక్కడ జరిగింది, ఎవరి హయాంలో జరిగింది, ఎవరి కారణంగా జరిగింది, ఆ జరిగిన తప్పు నిజంగానే ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు మీద రుద్దవచ్చా? ఏదైతే బోలే బారబ్బా పేరుతో మనం మాట్లాడుతున్న డైరీ ఫామ్ అవుతుందో అదే హర్ష డైరీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2018లోనే అన్ని వెరిఫికేషన్లు క్లియర్ చేసుకొని అప్పుడు ఎలా వాళ్ళు దీనికి అర్హత సాధించారన్న అంశాన్ని కూడా ఇక్కడ తెరపైకి తీసుకొస్తున్న వైసీపీ ఈ ప్రచారం ద్వారా దుష్ప్రచారానికి మరికాస్త తోడయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. ఛార్జ్షీట్ చెప్పిన తర్వాత కూడా ఇంకా జంతు కొవ్వు కలిసింది అని నమ్మాలి ప్రజలు అని భావిస్తున్న కూటమి ప్రభుత్వము దానికి అనుగుణంగా వాళ్ళు చేస్తున్న ప్రచారాలు ఇప్పటికైనా ఆపండి బాబు అంటూ విహెచ్పి లాంటి సంస్థలు చేస్తున్న విన్నపాలు చాలామంది విశ్లేషకులు ఇప్పటికీ చెప్తున్నారు. పూర్తి స్థాయిలో రిపోర్ట్లు రానివ్వండి, అందులో జంతు కొవ్వు కలిసింది అన్న విషయానికి సంబంధించి ఏదో ఒక రిపోర్ట్లు అది బయటపడిన తర్వాత కేవలం ఎప్పుడో తీసిన ఎస్ వాల్యూలో ఉన్న ఆ చేంజెస్ని అనుమానితంగా మెన్షన్ చేశారు కదా, ఆ దాన్ని ఈరోజు తీసుకొచ్చి అది జరిగింది అని చెప్పే ప్రయత్నం చేయడం అనేది తప్పు అన్నది చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికైనా దయచేసి జంతు కొవ్వు కలిసింది అన్న పదాన్ని, ఆ వాదాన్ని పక్కన పెట్టి కల్తీ నెయ్యితో లడ్డు తయారైంది, ఆ కల్తీ అనేది పామాయిల్తో జరిగింది అన్న విషయాన్ని మాత్రమే ప్రచారం చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. నేషనల్ మీడియా కూడా దీనికి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారు అని ఏదైతే వైసీపీ ప్రచారం చేసుకుంటుందో దానిలో వాళ్ళ అర్థము, వైసీపీ అర్థం ఒకటే. ఏదైతే జంతు కొవ్వుతో తయారు చేసిన లడ్డూలు అన్నారు కదా, జంతు కొవ్వుతో లడ్డూలు తయారు చేయలేదు అన్న విషయము అది క్లీన్ చిట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. 36 మంది నిందితుల్లో ఒక్కరు కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీ పార్టీకి సహకరించిన వాళ్ళు లేరు అన్న విషయాన్ని చూపించి అది వైసీపీ పార్టీకి ఇచ్చిన క్లీన్ చిట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళు ఆరోపణలు చేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 పేర్లు అందులో లేవు కాబట్టి వైసీపీకి క్లీన్ చిట్ వచ్చినట్టే అని వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే, కల్తీ జరిగింది కాబట్టి క్లీన్ చిట్ వచ్చినట్టు కాదు అని నేషనల్ మీడియాలో వచ్చే వీడియోస్, లేదా ఆ క్లీన్ చిట్ రాలేదు అన్న విషయాన్ని
కూటమి నేతలు చేస్తున్న ప్రచారం ఇదంతా కూడా గందరగోళాన్ని క్రియేట్ చేస్తోంది. కల్తీ అనే పదాన్ని కేవలం పామాయిల్, వెజిటబుల్ ఫ్యాట్కు మాత్రమే కన్ఫైన్ చేసి జంతు కొవ్వు అన్న అది పదార్థం కానివ్వండి దానికి సంబంధించిన ప్రస్తావన లేకుండా ప్రచారం చేస్తే ఎవరికి తప్పు నష్టము లేదు, ఎవరు బాధపడరు. ఆ వైపుగా కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆలోచించాలని మాత్రం మనం కోరుకుందాం. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.